పంచారామ క్షేత్రాలలో ఒకటైనటువంటి శ్రీ చాళుక్య కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో ఎంతో ఇక్కడ స్వామివారికి ఏదైతే ప్రీతికరమైన రోజులు ఏవైతే ఉన్నాయో కార్తీక మాసంతో పాటు మహాశివరాత్రి వేడుకలు అయితే ఎంతో ఘనంగా జరుగుతాయి. ప్రస్తుతం మహాశివరాత్రి రావడంతో ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఈ యొక్క కుమార భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు ఎంతమంది వస్తారో తెలుసుకునేందుకు ప్రస్తుతం ఆలయ ఈవోగా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ఈ యొక్క ఆలయానికి మహాశివరాత్రికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా పూర్తి వేశారు? ఓం నమ శివాయ. కాకినాడ జిల్లా సామలకోట పట్టణంలో వేయించేసి ఉన్న ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ చాళుక్య రామ కుమార రామ భీమేశ్వర దేవస్థానం నందు నిన్న అనగా 24/2/25 తేదీ నుండి ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్న కళ్యాణం, స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. గతంలో కన్నా భక్తులు కూడా ఎక్కువ మంది పాల్గొన్నారు. అలాగే రేపు మహాపర్వదినం, మహాశివరాత్రి మహాపర్వదినం 26వ తారీఖు. ఈ సందర్భంగా గత సంవత్సరం 50,000 మంది వచ్చినట్టుగా మనకు అంచనా ఉంది. అయితే ఈసారి 60,000 మంది దాటి రావచ్చనే ఒక అంచనాలో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి మేము గ్రామసభ 2 సార్లు కోఆర్డినేషన్ మీటింగ్, ఒకసారి అసిస్టెంట్ కలెక్టర్ గారు, ఒకసారి కలెక్టర్ గారు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈసారి ప్రత్యేక గతంలో జరుగుతున్న ఈ రద్దీలు కానివ్వండి, ఎక్కువ తాకిడి ఎక్కువ ఉండడం వల్ల కొంత ఇబ్బందులు అయితే కలుగుతున్న మాట వాస్తవమే ప్రతి చోటను. దాని గురించి ప్రత్యేక శ్రద్ధ చెప్పి మా కలెక్టర్ వారు మరి ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని ప్రతిరోజు కూడా సమీక్ష మేము నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్నాము. కావున భక్తులందరూ కూడా ఎటువంటి వారికి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం లేకుండా మేమైతే దర్శనం ఏర్పాటు చేయడానికి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం. ఆ నిర్ణయాలు ఏమిటంటే, లోపలికి వెళ్ళే మార్గాలు 4 అయితే బయటకు వచ్చే మార్గాలు 3. అందుకోసం ఏం చేసామంటే ఈసారి 50 రూపాయల దర్శనం టికెట్ని రద్దు చేసాం. అందువల్ల ఇంకా ఫ్రీగా వెళ్ళేటట్టుగా అవకాశం ఉంటుంది. మా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు కూడా మీకు అక్కడ జనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే మీరు అప్పటికప్పుడు చేయగలరో అవన్నీ కూడా నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా మాకు ఇచ్చారు. అదేవిధంగా గతంలో కన్నా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పుణ్యస్నానాలు చేసే పుష్కరి నది కానివ్వండి, అక్కడ సామలకోట దగ్గర కాలువ దగ్గర కానివ్వండి, గతంలో కన్నా ఏర్పాట్లు ఇంకా ఎక్కువ చేస్తాం. స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి కూడా అదనపు ఏర్పాట్లు చేస్తాం. బయో టాయిలెట్స్ కూడా గుంటూరు నుంచి మేము తెప్పించాం ఈసారి, భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఉండడానికి. అలాగే మంచినీటి సదుపాయం కానివ్వండి, అలాగే ఆర్యవైశ్య వాసవి యూత్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా దరిదాపు ఈ రాత్రి 1 గంట నుంచే మనకి టిఫిన్ ఏర్పాటు చేస్తారు. అలాగే ఉదయం 7:30-8 గంటల నుంచి సుమారు 25,000 మందికి భోజనం ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా మిగిలిన సంస్థలు కూడా ఉన్నాయి. సుమారు 50,000-60,000 మందికి, అంటే సుమారుగా ఎంతమంది అయితే వస్తారో అంతమందికి కూడా భోజనం ఏర్పాటు చేయడానికి ఉచితంగా వాళ్ళ యొక్క సేవలు వాళ్ళు నిర్వహిస్తారు. అదేవిధంగా మనకి చాలామంది స్వచ్ఛంద సంస్థల నుండి పిల్లలకి పాలు ఇవ్వడం, మజ్జిగ ఏర్పాట్లు, చాలామంది చాలా రకాలుగా ఈ ఏర్పాట్లు అయ్యి స్వచ్ఛంద సంస్థల ద్వారా జరుగుతున్నాయి. కావున భక్తులు ఎటువంటి ఇబ్బంది పడరు. కావున అందరూ కూడా తప్పకుండా వచ్చి శ్రీ స్వామివారి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అంటే ప్రధానంగా స్వామివారి కళ్యాణంతో మొదలవి ఏ రోజు వరకు ఈ కార్యక్రమాలు మొత్తం ఉత్సవాలు జరుగుతాయి? 24వ తారీఖు నిన్న రాత్రి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈవేళ 25వ తారీఖు. రేపు 26వ తారీఖు ఈవేళ రాత్రి 1 గంట నుంచే కూడా మనకి మహాశివరాత్రికి సంబంధించి ఈ దర్శనం ఏర్పాట్లు అవి జరుగుతాయి. అదేవిధంగా 27వ తారీఖు రథోత్సవం. ఇది మనకి సామలకోట పట్టణంలో ఉన్న గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కూడా ఆ రోజు రాత్రి 12-1 గంట వరకు కూడా ఈ రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ 1వ తారీఖు ఆ రోజు పాటు జరిగే ఆఖరి రోజు 1వ తారీఖు శ్రీ పుష్పోత్సవం కూడా సాయంత్రం 6 గంటలకి ప్రారంభమవుతుంది. ఇవి కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా గమనించి అసలు ఈ స్వామివారి అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రలు అవుతారని కోరి ప్రార్థిస్తున్నాను. అంటే పంచారామ క్షేత్రాలు ఒకటిగా పిలువబడే దీనికైతే అంటే ఎక్కువ మంది అంటే పంచారామ క్షేత్రాలు ఎక్కువ దర్శించుకోవాలి ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఏం చేయడం జరిగింది? వాళ్ళ భోజన సౌకర్యం కూడా ఎటువంటి ఉచిత అన్నదాన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు భక్తులు దూరం నుంచి వచ్చిన భక్తులకి ఇక్కడ ఎటువంటి అన్నప్రసాదానికి ఇబ్బంది అయితే ఏమీ లేదు. వచ్చి మీరు అన్నట్టుగా సదుపాయాలు ఏంటి అని అడిగారు. అయితే ఇక్కడ ఇది పూర్తిగా పురావస్తు శాఖ వారి కంట్రోల్లో ఉంది. సెంట్రల్ పురావస్తు కంట్రోల్ ఉండడం వల్ల ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఏమీ చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. అయినప్పటికీ ఈ దేవస్థానానికి 200 మీటర్ల దూరంలో గల మాండవ్య నారాయణ స్వామి గుడి దగ్గర మనం ఒక కళ్యాణ మండపం ఉంది. అక్కడ లేడీస్కి జెంట్స్కి కూడా మనకి టాయిలెట్స్ కూడా ఉన్నాయి.
అక్కడ రెస్ట్ తీసుకోవడం కూడా మనకి అవకాశం ఉంది. కానీ ఈ అవకాశాన్ని కూడా భక్తులు వినియోగించుకోవచ్చు. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఈ యొక్క పంచారామ క్షేత్రంలో ఒకటైనటువంటి కుమార భీమేశ్వర స్వామి ఆలయం సోమలకోటకైతే ఇక్కడ భారీ ఎత్తున మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులు అయితే వస్తారో అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. అలాగే ప్రధానంగా కళ్యాణంతో మొదలైనటువంటి ఈ యొక్క ఏదైతే మహాశివరాత్రి ఉత్సవాలు దానితో పాటు అలాగే ఈ రథోత్సవం, అలాగే మహాశివరాత్రి పుణ్యస్థానాలు, అలాగే రథోత్సవంతో పాటు చివరిగా ఏదైతే శ్రీ పుష్పయాగం సంబంధించినటువంటి ఈ యొక్క స్వామివారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్నానం ఆచరించిన మహిళలు కూడా ప్రత్యేకమైనటువంటి వసతులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా పోలీసు ప్రొటెక్షన్తో ఈ కుమార భీమేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించే అన్ని ఏర్పాట్లు కూడా సోమలకోటకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆలయం ప్రాంగణం ప్రతి ఒక్క చోట కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, సోమలకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.